శాస్త్రవేత్తగా, ప్రజా రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. మనందరికీ ఏపీజే అబ్దుల్ కలాంగా సుపరిచితులు. మిసైల్ మ్యాన్గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసామాన్య ప్రజ్ఞాశాలి. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు, పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకం. జూలై 27న భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కథనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన స్వభావం ఎందరికో మార్గనిర్దేశం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని కలాం చెప్పిన మంచి మాట యువతలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. 1960లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పొందిన తరువాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా తిరిగి వచ్చారు. హోవర్ క్రాఫ్ట్ను సృష్టించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. ఒక శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన కలాం తరువాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్కు ఎన్నో విజయాలు అందించారు. అగ్ని, పృథ్వీ వంటి ఎన్నో మిసైల్స్ ఆయన ఆధ్వర్యంలోనే నింగిలోకి దూసుకువెళ్లాయి. బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి ఏర్పాటైన ప్రాజెక్టు డెవిల్ అండ్ ప్రాజెక్టు వాలియంట్కు కలాం డైరెక్టర్గా పనిచేశారు. జూలై 1992 నుండి డిసెంబర్ 1999 వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శిగాను సేవలందించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పోఖ్రాన్-2 అణుపరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. భారత 11వ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం పీపుల్స్ ప్రెసిడెంట్గా ఖ్యాతి గడించారు. నిరాడంబర జీవితం గడిపి రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చారు. రాజకీయాల నేపథ్యంలో రెండోసారి రాష్ట్రపతి పదవి చేపట్టడానికి ఆసక్తి చూపని కలాం పదవీకాలం ముగిసిన అనంతరం విద్యార్థి లోకానికి అత్యంత చేరువయ్యారు. దేశ విదేశాల్లో ఎన్నో యూనివర్సిటీల్లో తన ఉపన్యాసాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. 2015 జూలై 27 మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఐఐఎం విద్యార్థులకు పాఠం చెబుతూ కుప్పకూలిపోయారు. ఎవరికి అందనంత దూరానికి వెళ్లిపోయారు. ఈ నిరంతర కృషి వల్లనే దేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్న సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఐక్యరాజ్య సమితి సైతం కలాం జన్మదినోత్సవాన్ని అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించి ఆయన్ని గౌరవించింది. అలాంటి మహోన్నత వ్యక్తి ఈ గడ్డపై పుట్టడం మనందరికీ గర్వకారణం. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఈ మహోన్నత వ్యక్తి సేవల్ని భారత జాతి ఎన్నటికీ మర్చిపోలేదు. ఈరోజు మన భారత మాజీ రాష్ట్రపతి, విఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వారు దేశానికి చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి అనేక రకాల బాధలను ఓర్చుకొని క్రమక్రమంగా ఎదిగి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు. వారు చూపినటువంటి జీవిత దారి అందరికీ ఆదర్శప్రాయం. ఎందుకంటే అతడు బ్రహ్మచారిగానే ఉండి అనేక రకాలుగా దేశానికి సేవ చేసినటువంటి గొప్పవారు. అట్లాగే ఎన్నో విధాలుగా సమాజానికి టెక్నాలజీ ఉపయోగపడాలనేటువంటి కాన్సెప్ట్తో అనేక రకాల పరిశోధనలు చేసి దేశానికి అంకితం చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త. వారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. నిజానికి అబ్దుల్ కలాం గారి లాంటి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవడం ఎందుకు అనంటే ఆయన జీవించినటువంటి నిరాడంబరత మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అతి తక్కువ ఖర్చుతోనే సామాన్యంగా జీవిస్తూ అసామాన్యంగా ఆలోచించడం అనేటువంటిది అబ్దుల్ కలాం గారి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి గొప్ప విషయం. అలాంటి వారి యొక్క స్ఫూర్తి భారతదేశానికి లేదంటే ప్రపంచ సమాజానికి కూడా నిరంతరం అందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర చూసి యావత్ ప్రపంచం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎందరో మహానుభావులు, మనం కొందరికే వందనాలు అనాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే కొంతమందిని చూస్తే ఎవరైనా సరే లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొంతమంది కొన్ని చదివి నేర్చుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని విని నేర్చుకోవాల్సినవి ఉంటాయి. కానీ మహానుభావుల యొక్క జీవిత చరిత్ర మాత్రం చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇప్పటి తరం పిల్లల్ని చూస్తే పేరెంట్స్ నుంచి మీరు మాకేమి ఇచ్చారు, మా కోసం ఏం సంపాదించారు, ఈ ప్రశ్న చాలామంది మాకు సరైనటువంటి సౌకర్యాలు లేవు, సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, ఇలా ఆలోచిస్తూ ఈవెన్ తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని ఏసీ క్యాంపస్లో చదివించాలి, గొప్ప గొప్ప కాలేజీలలో చదివించాలి, ఇలా ఆలోచిస్తూ అంటే వనరుల్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ లక్ష్యాలను మర్చిపోతున్నటువంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తున్నాం. కానీ
ఒక్కసారి యువత మొత్తం కూడా కలాం గారి యొక్క జీవిత చరిత్రను చూస్తే ఏమీ లేని స్థితి నుంచి అన్ని ఉన్న స్థితికి ఎదిగాడు. అంటే చాలా కింది స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎలా ఎదిగాడు? పేదరికంతో సహవాసం చేశాడు, కష్టాలతో సహవాసం చేశాడు, లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. చాలా వండర్గా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి పేపర్ వేశారు అని మనం చదువుతుంటాం. కేవలం ఇప్పుడు యువత ఏం చేస్తున్నారు అంటే గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చూసి అలా చేశాడట ఇలా చేశాడట అని చెప్పుకుంటున్నారే తప్ప మేము అలా చేయాలి అని సంకల్పించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ మన లక్ష్యం కోసం మనం నిరంతరం కష్టపడితే డెడికేషన్గా ఒక డిటర్మినేషన్ తోటి హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి కలాం గారి యొక్క జీవిత చరిత్ర చాలా మంచి ఉదాహరణ. అతను ఏంటి అంటే ఎంత ఉన్నతమైనటువంటి విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా చాలా సింప్లిసిటీ, చాలా సరళమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఎంతోమందికి సాంకేతికంగా ఎన్నో పరిశోధనలు చేసి దేశానికి ఎంత సేవ చేస్తూ కూడా చాలా సింప్లిసిటీ ఈవెన్ రాష్ట్రపతి అయినప్పటికీ కూడా కేవలం చాలాసార్లు మనం చదువుతుంటాం 3 జతల బట్టలు మాత్రమే ఉంటుండే, తనకున్నటువంటి ఆస్తి అదే అని. అంటే ఎంతమంది అంత సరళంగా జీవించగలుగుతారు అంటే వాళ్ళ యొక్క జీవిత చరిత్రని కేవలం ఒక మోడల్గా ఒక ఆదర్శంగా సమాజానికి చూపించారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చదివి వదిలేస్తున్నాం. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారు? కలలు కనాలి అన్నారు. కలల్ని సాకారం చేసుకోవాలి. నిజంగా మనం కన్న కలలు మనకు గుర్తుకొస్తే కంటికి నిద్ర కూడా పట్టకూడదు. అలాంటి కలల్ని మనం కనాలి. కలలు కంటూ కూర్చుంటే అది కలలు సాకారం కావు, కలలు కళ్ళలుగా మిగిలిపోతాయి. ఎప్పుడైతే కలలు కానీ వాటిని సాకారం చేసుకోవడానికి మనం నిరంతరం కష్టపడతామో, ఈ కష్టపడే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, పేదరికం ఎదురైనా, విమర్శలు ఎదురైనా, ఫెయిల్యూర్స్ ఎదురైనా వాటన్నిటినీ దాటుకుంటూ వాటినే సవాలుగా స్వీకరిస్తూ సవాళ్ళకే సవాళ్ళు విసురుతూ మనం కష్టపడితే ఖచ్చితంగా ఒక దినాన మనం ఉన్నత స్థానానికి ఎదుగుతాము. ప్రపంచమంతా మన వైపు తలెత్తి చూసే స్థాయిలో మనం ఉంటాము అని చెప్పడానికి కలాం గారి యొక్క జీవిత చరిత్ర ఒక గొప్ప ఉదాహరణ. అందరూ కూడా విద్యార్థులందరూ కూడా యువత అంతా కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాలకు ఎంచుకున్నటువంటి లక్ష్యాలని సాధించాలని ఆశిస్తున్నాను.